నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను మీ రమ్య. ప్రస్తుతం రోలర్ హ్యాండ్బాల్ స్కేటింగ్ అనేది ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తుంది. అతి చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఈ పిల్లల్ని చూశారు కదా. వీళ్ళు నేపాల్లో కూడా గోల్డ్ మెడల్ సాధించి మన ఇండియాకి ఎంతో గర్వకారణంగా నిలిచారు. వాళ్ళ యొక్క ఆట అనుభవం గురించి, అలాగే వీళ్ళకు ఉన్నటువంటి ఈ ఇంట్రెస్ట్ ఎట్లా కలిగింది అనేది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్. Hi, my name is Vishwang Tej. విశ్వాం తేజ్. Vishwang Tej, ఓకే. ఏ క్లాస్? 8th class. 8th క్లాస్. ఓకే. నువ్వు ఈ రోలర్ హ్యాండ్బాల్ స్కేటింగ్ నీకు ఇష్టమా? Yes. ఇన్ని మెడల్స్ అచీవ్ చేసావు కదా, ఇన్ని గోల్డ్ మెడల్స్ కానీ ఇన్ని ఇంకేంటి గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్ Hmm. ఇట్లాంటివి అచీవ్ చేసావు కదా. సో ఎట్లా అనిపిస్తుంది నీకు? నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఓకే. సో మొన్న ఇంటర్నేషనల్కి కూడా ఆడేసి వచ్చావు కదా, ఎట్లా అనిపించింది? చాలా నేను ఇండియాకి రిప్రజెంట్ చేసిన చాలా ప్రౌడ్గా అనిపించింది గోల్డ్ మెడల్ విన్ అయినాక. ఓకే. నీ ప్రాక్టీస్ ఎలా ఉంటుంది నీకు? పొద్దున్న 5కి లేచి ప్రాక్టీస్ చేస్తాము 1 అవర్. ఓకే. బాల్ తోటి సార్ ప్రాక్టీస్ చేపిస్తారు. ఓకే. ఇంత చిన్న అంటే నీ ఇంత చిన్న ఏజ్లో నువ్వు ఎర్లీ మార్నింగ్ 5 o'clock అట్లా లేస్తావు కదా. సో ప్రాక్టీస్ చేస్తుంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు, ఆ టైంకి లేవరు. నీకు ఏమన్నా అనిపించిందా నేను ఎందుకు ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా అని? ఏమనిపించాలి? ఏమనిపించలేదు. ఇది నీ ఇష్టంతోని ఈ యొక్క ఇండియాకి రిప్రజెంట్ చేసి నువ్వు మెడల్స్ అనేది సాధించాలి అనేది నీ గోల్. ఓకే. సో మీ స్కూల్లో ఎట్లా ఫీల్ అవుతారు మీ ఫ్రెండ్స్, నువ్వు ఇట్లాంటి మెడల్స్ ఇంత అచీవ్ చేస్తున్నావు కదా? ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఓకే. చెప్తుంటారా నీకు? ఏమని చెప్తుంటారు? నువ్వు ఇట్లా గోల్డ్ మెడల్ తెచ్చినావు. ఓకే. సో అప్పుడు నీకేమనిపిస్తుంది? ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఓకే. ఇంకా టీచర్స్ నుంచి ఎట్లా ఉంటుంది అప్రిషియేషన్? గుడ్, యూ గాట్ నైస్ మెడల్, ఓకే. కంగ్రాచులేషన్స్ అని చెప్తారు. ఓకే. అంటే నువ్వు ఒకవేళ క్లాసెస్ మిస్ అయినావు అనుకో, అప్పుడు టీచర్స్ నీకు ఎంకరేజ్మెంట్ ఉంటుందా నీకు? ఉంటుంది. సూపర్ సూపర్. సో నువ్వు ఇంకా నీకు ముందు అంటే ఇప్పుడు నువ్వు చాలా చిన్నోడి కదా, నీకు నీవు ఏది అచీవ్ చేయాలనుకుంటున్నావు? ఇంకా పెద్ద గోల్? ఇంకా ఒలింపిక్స్లో నాకు గోల్డ్ మెడల్ రావాలని కోరుకుంటున్నాను. సూపర్ సూపర్. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇప్పటివరకు మొన్న నువ్వు రిప్రజెంట్ చేసావు కదా ఇంటర్నేషనల్కి, గోల్డ్ మెడల్ కూడా తెచ్చావు మన ఇండియాకి. దానికి కంగ్రాచులేషన్స్. ఒలింపిక్స్కి కూడా వెళ్ళి మనకు మెడల్ తీసుకురావాలి. ఓకే, థ్యాంక్ యూ. యా. హాయ్. హాయ్, వాట్ ఇస్ ద నేమ్? ఇషాంత్ తేజ్. ఇషాంత్ తేజ్. ఏ క్లాస్? 5th. 5th. ఓకే. నువ్వు రిప్రజెంట్ చేసావా ఇంటర్నేషనల్కి? ఎస్. ఓకే. ఎట్లా అనిపించింది? నువ్వు మంచిగా అనిపించింది. మంచిగా అనిపించిందా? ఓకే. సో నువ్వు గోల్డ్ మెడల్ తీసుకున్నావు కదా అక్కడ పెద్దవాళ్ళతోని. సో అప్పుడు నీకు ఎట్లా అనిపించింది? నీకు ప్రౌడ్గా అనిపించింది. ప్రౌడ్గా అనిపించింది. ఓకే. నువ్వు ఎర్లీ మార్నింగ్ లేస్తావు కదా అన్నయ్యలానే. అన్నయ్య నువ్వు ఇద్దరు ప్రాక్టీస్కి వెళ్తారా? ఓకే. ఎవరు తీసుకెళ్తారు మిమ్మల్ని? ర్యాపిడోకి వెళ్ళిపోతాం. మీరు ఇద్దరు వెళ్ళిపోతారా అంతే ఎర్లీ మార్నింగ్? ఓ సూపర్, గుడ్ గుడ్ గుడ్. థ్యాంక్ యూ. మీ కోచ్ ఎవరు మీకు? సయ్యద్ ముక్తార్ సార్ స్కూల్లో కోచ్ ఉంటాడు. ఓకే. మీ కోచ్ నేర్పించారా ఇవన్నీ? ఓకే. ఎలా నేర్పిస్తాడు అంటే మీరు వెళ్ళేసరికి సార్ ఉంటారా అక్కడ? ముందే వచ్చి మాకు నేర్పిస్తాడు. ఓకే. మీరు నేర్చుకుంటారు. అంత ఎర్లీ మార్నింగ్ లేసి వెళ్తుంటే మీకు ఏమైనా ఇబ్బంది అవుతుంటుందా? కాదు కాదు, ఎవ్రీ మార్నింగ్ లేచి పోతాం. ఓకే. ప్రాక్టీస్ చేస్తారు. ఓకే. వెరీ గుడ్ వెరీ గుడ్. నీకేంటి నీ లైఫ్లో గోల్ ఏంటి? ఒలింపిక్స్కి పోయి గోల్డ్ మెడల్ తెచ్చుకోవాలి. ఓకే. మొన్న ఇంటర్నేషనల్కి వెళ్ళి గోల్డ్ మెడల్ తీసుకొచ్చావు కదా, దానికి ఆల్ ది బెస్ట్. ఇండియన్ టీమ్ కెప్టెన్గా అండర్ 9కి నువ్వు ఇండియా తరపున రిప్రజెంట్ చేసావు కదా, ఎట్లా అనిపించింది నీకు? నాకు చాలా బాగా అనిపించింది. టీం అందరికీ ఇంట్రడక్షన్ ఇచ్చి మంచిగా ఇట్లా గోల్స్ కొట్టాలి, పాస్ అని అనిపించింది. ఇండియాకి కెప్టెన్గా ఉండడం ప్రౌడ్గా అనిపించింది. 5 స్టేట్స్ నుంచి కోచెస్ నన్ను అప్రిషియేట్ చేసి కెప్టెన్గా తీసుకున్నారు. నా ఆటను చూసి కెప్టెన్గా తీసుకున్నాను. మా టీంని ముందుంచా నడిపించి గోల్డ్ మెడల్ తీసుకున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇటువంటి మెడల్స్ ఇంకా చాలా తీసుకోవాలనుకున్నాను. థ్యాంక్ యూ. పిట్టలు కొంచెం కూత ఘనము అని అంటే ఈ ఇద్దరు చిచ్చర పిడుగులను చూస్తే మనకు అర్థమవుతుంది. మాట్లాడడం కొంచెం తడబడినా కానీ వీళ్ళు గ్రౌండ్లోకి దిగితే మాత్రం అన్ని గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్తోనే వీళ్ళు రావడం జరుగుతుంది. సో వీళ్ళింత ఈ
ఇన్ని మెడల్స్ అచీవ్ చేయడానికి, ఇంటర్నేషనల్ లెవెల్‌కి వెళ్ళడానికి, అలాగే రాబోయే తరానికి గూడా వీళ్ళొక ఆదర్శంగా ఉంటారు అని అనుకోవచ్చు. అలాగే ఒలింపిక్స్ అతి చేరువలో ఉన్నారు. వీళ్ళు ఇంకా ప్రాక్టీస్ చేస్తే మాత్రం వీళ్ళకున్నటువంటి సౌకర్యాలే గాక ఇంకొన్ని సౌకర్యాలొస్తే మాత్రం ఒలింపిక్స్‌కి గూడా చేరే అవకాశం ఉంది. సో, ఈ హార్డ్ వర్క్‌కి కారణం వీళ్ళతో పాటు పేరెంట్స్‌కి గూడా అంతే ఉంటది. పేరెంట్స్ మాటల్లో గూడా అసలు ఈ పిల్లలకి ఇటువంటి ఇంట్రెస్ట్ వీళ్ళకే ఉందా? లేదా పేరెంట్స్ వల్ల వచ్చిందా? వీళ్ళకి ఇన్ని మెడల్స్ అచీవ్ జేయడానికి వాళ్ళ యొక్క ప్రోత్సాహం ఎంతవరకు ఇస్తున్నారు అనేది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. పిల్లలను చూస్తుంటే చాలా గర్వకారణంగా ఉంది మాకు. అలాగే ఇన్ని గోల్డ్ మెడల్స్, ఇన్ని మెడల్స్ అచీవ్ చేశారు కదా! సో, అసలు వీళ్ళకి ఇంత చిన్న వయసులో వీళ్ళకి ఇట్లాంటి ఇంట్రెస్ట్ ఎట్లా కలిగింది సార్? యాక్చువల్‌గా చెప్పాలంటే పిల్లలకు నేను థాంక్స్ చెప్పగలను. ఎందుకంటే యాస్ ఎ పేరెంట్స్‌గా మేము చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాము. పిల్లలు యాక్చువల్‌గా ఇంత చిన్న వయసులో గూడా వీళ్ళు ఇన్ని గోల్స్ అచీవ్ చేయడానికి కారణంగా గూడా మా వైఫ్ సంధ్య గారు గూడా చాలా సపోర్టింగ్‌గా ఉండింది. ఎందుకంటే తను గూడా ఈ పిల్లలకు స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్‌గా ఉండడం వల్ల వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ, తను గూడా సపోర్ట్ చేస్తూ ఇంత దూరం తీసుకురావడం జరిగింది. యాక్చువల్‌గా పిల్లలకి ఇంట్రెస్ట్ ఎలా కలిగిందంటే వీళ్ళు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలొచ్చేసి యూట్యూబ్ ఛానల్స్ అవని, టీవీ అని, బయట చిన్న చిన్న గేమ్స్ అని అవి ఇవి అని ఆడుతా ఉన్నారు. అట్లాంటివి కాకుండా మనం ఉన్న లెవెల్‌లో యాస్ ఎ ఎడ్యుకేషన్ పర్సన్‌గా పిల్లలకి ఎటువంటి చూపిస్తే బావుంటది, వాళ్ళకు ఇన్ ఫ్యూచర్‌లో స్టేట్‌కి గానీ, కంట్రీస్ గానీ వీళ్ళ వల్ల వాళ్ళకేమైనా ఉపయోగం ఉందా లేదా అనేది చూపడం అనేది మాకు చాలా ఇంట్రెస్ట్‌గా కలిగి అసలు మనం అంటే ఏంటో చూపించాలి. మా ద్వారా కాకుండా మా పిల్లల ద్వారా చూపియాలని నాకు ఒక గోల్ ఉండే మేడం. ఆ ద్వారా పిల్లలకి స్కూల్‌కెళ్ళినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఉండినాయి అందులో. బట్ స్పెషల్ గేమ్ తీసుకుంటే మనకు వీళ్ళకి నేమ్స్ వస్తాయి. సేమ్ టైమ్ తొందరగా గ్రిప్ దొరికి తర్వాత ఫ్యూచర్‌లో కూడా వీళ్ళకి ఎంకరేజ్‌గా ఉండి తర్వాత ఫాస్ట్‌గా మూవ్ అవ్వడానికి కూడా ఉంటదని అటువంటిది తీసుకొని మేము స్కేటింగ్ కూడా తీసుకోవడం జరిగింది. అందులో తైక్వాండో, తర్వాత క్రికెటు ఇలాంటివి, మ్యూజిక్ సంథింగ్ అట్లాంటివి ఉన్నాయి. ఇవన్నీ రెగ్యులర్‌గా ఉన్నాయి. బట్ స్కేటింగ్ అనేది కొద్దిగా న్యూ అనిపించి వీళ్ళకి ఇంట్రెస్ట్‌గా చూపిస్తే ఫర్దర్‌గా మనకు పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ ఉంటదని నేను దాన్ని చూజ్ చేసుకోవడం జరిగింది. దానికి సపోర్టివ్‌గా మా పిల్లలు కూడా ఎంకరేజ్ చేస్తూ స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచెళ్ళి నేషనల్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ పోవడం అనేది కూడా చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. మొన్న అండర్ 9 అచీవ్ ఇంకో విషయం ఏందంటే చెప్పుకోదగ్గ విషయం, మా పిల్లలిద్దరూ చిన్నోడొచ్చేసి నేషనల్‌లో యాక్చువల్‌గా ఈయన 3 స్టైల్స్ ఆడతారు స్కేటింగ్‌లో. ఫస్ట్ వచ్చేసి మనకు రోలర్ హ్యాండ్‌బాల్ స్కేటింగ్ ఉంది, ఫ్రీ స్టైల్ ఉంది, స్పీడ్ ఉంది. ఫ్రీ స్టైల్‌లో ఈయన తెలంగాణ నుంచెళ్ళి అండర్ 11కి రిప్రజెంట్‌గా ఉన్నాం. మొన్న జరిగిన వైజాగ్‌లో 6థ్ నేషనల్ రోలర్ హ్యాండ్‌బాల్ స్కేటింగ్‌లో కూడా ఈయన రిప్రజెంట్‌గా చేసి ఈయన పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో కూడా మెడల్ రావడం జరిగింది. అదేవిధంగా పెద్ద అబ్బాయి కూడా స్పీడ్ మరియు రోలర్ హ్యాండ్‌బాల్ స్కేటింగ్‌లో పార్టిసిపేట్ చేస్తారు. ఈయన వచ్చేసి 2 మోడల్స్, ఈయన వచ్చేసి 3 మోడల్స్ స్కేటింగ్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అంచెలంచెలుగా ఎదుగుతూ యాజ్ ఎ క్యాప్టెన్‌గా సెలెక్ట్ అవ్వడం అనేది నాకు రోమాలు నిక్కబొడిచినాయి. యాక్చువల్‌గా చిన్న అబ్బాయిని క్యాప్టెన్‌గా సెలెక్ట్ చేయడం అనేది మాకు తెలియదు. పార్టిసిపేషన్ చేసే రోజు వచ్చేసి మాకు అనౌన్స్ చేశారు. ఇప్పుడు మాకున్న బడ్జెట్‌లో ఇంతటి వరకు తీసుకురావడం జరిగింది పిల్లల్ని. ఇంకా మాకు ఫైనాన్షియల్‌గా ఎవరైనా సపోర్ట్ చేస్తే ఇంతకు మించి ఒలింపిక్స్‌లో ఇప్పుడు 2036 మన ఇండియా కండక్ట్ చేస్తుంది. అందులో పార్టిసిపేట్ చేపించి ఇండియా తరపున ఒక గోల్డ్ మెడల్ తీసుకురావడం అనేది మా అంబిషన్, గోల్ కూడా ఉంది. పిల్లలకు కూడా అదే ఉండింది. బట్ ఏందంటే మాకు కొద్దిగా ఫైనాన్షియల్‌గా సపోర్టింగ్ అనేది లేకపోవడం వల్ల, తర్వాత మాకు గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఇస్తే అంచెలంచెలుగా ఎదుగుతూ ఇంకెవరైనా స్పాన్సర్స్ గానీ, ఇప్పటికే ఇంటర్నేషనల్ లెవెల్‌లో యాజ్ ఎ క్యాప్టెన్‌గా అండర్ 9 ఇషాంత్ తేజ్ చిన్న అబ్బాయి ఉన్నాడు. అండర్ 14 పార్టిసిపేషన్‌గా విశ్వాంక్ తేజ్ ఉన్నారు. ఇప్పటికి మాకు స్పాన్సర్‌గా గానీ, బ్రాండ్ అంబాసిడర్ గానీ ఎవరైనా మాకు రిప్రజెంట్ చేస్తా అంటే వారి తరపున కూడా మేము ఇండియాకు గానీ, తెలంగాణకు గానీ ఇంకా మెడల్స్ తీసుకురావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. సార్, అసలు ఇప్పుడు పిల్లల్లో ఈ యొక్క స్పోర్ట్‌ని గుర్తించడానికి అసలు కారణం ఏంటి సార్ అసలు? ఎలా గుర్తించారు? యాక్చువల్‌గా చెప్పాలంటే మేడం, స్కూల్‌లో రకరకాల గేమ్స్ ఉన్నాయని చెప్పారు. అందులో మాకు స్పెషల్‌గా ఈ రోలింగ్ అనేది మాకు నచ్చింది, స్కేటింగ్ అనేది. స్కేటింగ్‌లో స్టార్టింగ్‌లో మాకు ఫైనాన్షియల్‌గా కొద్దిగా ఇబ్బంది అయినప్పటికీ షూ తీసుకోవడానికి ఆల్మోస్ట్ 10,000, 15,000 అలా ఉంటాయి. ఇప్పుడు ఒక షూ కాస్ట్ వచ్చేసి 1,00,000, 2,00,000 పైన కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్‌కి వచ్చేసి 1,00,000 పైన కూడా ఉన్నాయి. అటువంటి కాకుండా ఏందంటే పిల్లలకి వన్స్ అప్పుడు స్కేటింగ్ షూ తీసుకున్నప్పుడు మిగతా పిల్లలకంటే బెటర్‌గా పర్ఫార్మ్ చేశారు. అప్పుడు కోచ్ వచ్చేసి పిల్లలకు చాలా ఇంట్రెస్ట్‌గా ఉండింది సార్, దీని మీద మీరు ఫోకస్ చేయండి. సయ్యద్ ముఖ్తార్ అనేది మాకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి పిల్లలకు చాలా ఇంపార్టెన్స్ ఉంది, పిల్లలు బాగా ఆడుతున్నారు, వాళ్ళకి దీనిలో ముందుకు తీసుకెళ్ళండి అంటే, సరే వెనక ఆలోచించకుండా ఇప్పటికి వీళ్ళని రోలర్ హ్యాండ్‌బాల్ స్కేటింగ్‌లో అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ లెవెల్‌కి తీసుకురావడం అనేది చాలా సంతోషంగా మాకు అదే కోచ్ సహాయంతో పాటు మా పిల్లల సహాయం ఉండడం వల్ల ఇంత దూరం రావడం జరిగింది. దీనికి ధన్యవాదాలు అందరికీ తెలియజేస్తున్నాను. అట్ ద సేమ్ టైం కూడా పిల్లలని ఈ ఏజ్ నుంచెలే మోటివేట్ చేయడం అనేది తల్లిదండ్రులు కూడా నేను చిన్నగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు దేనికి అడిక్ట్ కాకుండా ఉండాలంటే మనకున్న ఇంట్రెస్ట్, పిల్లలకున్న ఇంట్రెస్ట్ ఏకీభవిస్తేనే ఇటువంటి అచీవ్‌మెంట్స్ రీచ్ అవ్వడానికి కూడా మనకు
ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి పిల్లలను కూడా ప్రోత్సహించాలి పేరెంట్స్ కూడా. పిల్లలకు ఎటువంటి హానికరం కాకుండా వాళ్ళకి సలహాలు తీసుకోవడం గానీ, మన సలహాలు ఇవ్వడం గానీ, వాళ్ళకు అట్లాంటియి ఇవ్వడం వల్ల ఇంత ఎత్తుకు ఎదుగుతారని కూడా మేము తల్లిదండ్రులుగా చాలా గ్రేట్‌గా ఫీల్ అవుతున్నాం. మీ ఫ్యామిలీలో ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారా సార్ ఇంకా? లేకపోతే ఫస్ట్ వీళ్ళేనా? మా ఫ్యామిలీలో ఇప్పటివరకి మాది ఇప్పకేల ఫ్యామిలీ. ఇప్పటివరకి మాకు స్పోర్ట్స్ ఎవరు లేరు మేడం. ఎవరు లేరు మేడం. మేమొచ్చేసి నాకు స్కూల్ లెవెల్‌లో, మా బ్రదర్స్ స్కూల్ లెవెల్‌లో అందరం వచ్చేసి కబడ్డీ, ఖోఖో వరకే మాకు స్పోర్ట్స్ తెలుసు. అంతకు మించి మాకు స్పోర్ట్స్ తెలియదు. పల్లవి మేనేజ్మెంట్‌కి కూడా స్పెషల్ థాంక్స్ చెప్తున్నాను. మా పిల్లలను గుర్తించి సార్ పిల్లల ఇంటర్వ్యూ తీసుకుంటాం. వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఎదిగారు. వాళ్ళకి కొద్దిగా అచీవ్‌మెంట్ లాగా ఉంటుంది. మా వంతు సహకారం కూడా చేస్తాను కూడా తీసుకోవడానికి కూడా వాళ్ళకి స్పెషల్ థాంక్స్ చెప్తున్నాము. మా పిల్లల తరపున, మా తరపున కూడా థాంక్ యూ వెరీ సో మచ్. క్రికెటర్స్‌కి ఎట్లయితే జెర్సీ నంబర్స్ ఉంటాయో, మీకు కూడా జెర్సీ నంబర్స్ అనేది ఇవ్వడం జరిగింది గదా! ఎట్లా ఫీల్ అవుతున్నారు అసలు మీరు? After getting 5 number jersey, I'm feeling proud. ఓకే. యూ? I'm also very feeling proud and happy to wear this jersey. ఓకే. జెర్సీ ఇట్స్ ఎ ఎమోషన్ ఆఫ్ ఇండియా. ఒక ఎమోషన్ అని కూడా ఫీల్ అవ్వచ్చు. అసలు ఇంత పెద్ద అంటే ఇంత చిన్న వయసులో ఇట్లాంటి జెర్సీని వీళ్ళు అచీవ్ చేశారంటే అదొక పెద్ద అచీవ్‌మెంట్‌గానే మనం భావించొచ్చు. ఈ పిల్లలకి మన పల్లవి టీవీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మీరు కూడా మీ యొక్క బ్లెస్సింగ్స్ వీళ్ళకి అందించండి.